ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు మనము కరివేపాకు చట్నీ చేసుకుందామండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీటికి ఏమేం కావాలో చూద్దామండి. ఇప్పుడు కరివేపాకు తీసుకున్నాము, మిరపకాయలు, అల్లము, ఉప్పు, చింతపండు, ఆయిల్, పోపు గింజలు, జీరా, పసుపు, వెల్లుల్లి, నువ్వులు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. మిరపకాయలు వేయించుకుందాము, బాండి పెట్టుకుందాము. చూడండి, స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలని ఇలా తుంచేసుకుందామండి. కరివేపాకు కూడా కొంచెం వేయించుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని చిన్నగా వేయించుకోవాలండి. నిదానంగా వేయించుకోవాలి. ఎక్కువ పెట్టుకున్నామంటే మనకు మాడిపోతుందండి. ఇప్పుడు 1 స్పూన్ జీరా వేసుకుంటున్నామండి. ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నాము. ఉప్పు వేసుకుని ఇప్పుడు కొంచెం అటు ఇటు కలుపుకొని కొంచెం మూత వేసుకుంటాము. కరివేపాకు, జీరా, ఉప్పు ఇలా వేయించుకున్నామండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాము. వేగిపోయింది. చూడండి, ఇప్పుడు నువ్వులు వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు ఉంటుంది నువ్వులు. ఈ 1/2 కప్పు నువ్వులు వేసుకుంటున్నాము. ఇవి దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నామండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కరివేపాకు, జీరా, ఉప్పు ఇందులో వేసేసుకుంటున్నాము. చూడండి, కరివేపాకులో ఎన్ని పోషకాలు ఉంటాయో మీకు అందరికీ తెలుసు కదా. ఐరన్ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది. ఇవి మనము అప్పుడప్పుడు తింటే చాలా మంచిదండి. నువ్వులు వేసుకుంటున్నాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకుంటున్నాము. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నామండి. ఇదిగో చింతపండు చూడండి, నానబెట్టి పెట్టుకున్నాము. ఈ నానబెట్టిన చింతపండు చూడండి 1 స్పూన్ వస్తుంది. ఇంత వేసుకుంటున్నాము. చూడండి, 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాము. ఇప్పుడు 1 స్పూను అల్లం ముక్కలు వేసుకుంటున్నాము. చూడండి, మిక్సీ చేసుకున్నామండి. ఇదిగో ఈ విధంగా వస్తుంది చట్నీ. కొంచెము వాటర్ వేసుకున్నాము. కొంచెం నలిగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు పోపు చేసుకుందాము. చూడండి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు 2 మిరపకాయలు వేసుకుందాము. చూడండి, పోపు గింజలు 2 స్పూన్లు వేసుకుంటున్నాను.
పోపు గింజలు వేగాయండి. ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాను. కొంచెం చితక కొట్టుకోవాలి వెల్లుల్లి. కొంచెం ఒక పావు స్పూను పసుపు వేసుకుంటున్నాము. చూడండి పోపు రెడీ అయిందండి. కరివేపాకు చట్నీ రెడీ అయిందండి. చూడండి ఎంతో ఆరోగ్యకరమైన కరివేపాకు చట్నీ అండి. మీరు కూడా రుచి చూడండి, తయారు చేసుకోండి, రుచి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ ఆరోగ్యకరమైన కరివేపాకు చట్నీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ.